హాయ్ బ్రో. హాయ్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జనసేన టీడీపీ అలయన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకని అలా అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్ చేసిన పాలన అలా ఉంది కాబట్టి అంతే అనుకుంటున్నాను. జగన్ గారి పరిపాలన బాగాలేదంటారా? బాగాలేదు. ఎందుకని అలా? అంటే ఇచ్చిన ఉచిత పథకాలు కానీ, అంటే బళ్ళు నాడు నేడు అని నాకైతే ఏ పథకం రాలేదు బ్రో. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అభివృద్ధి ఉండిద్ది అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ మేము చిన్నప్పుడు చూసాము, కొత్తగా మేము చూసింది ఏం లేదు. అప్పుడు 10th చదువుకుంటున్నాం 2014-13లో. అప్పుడు మాకు పెద్దగా ఐడియా లేదు. సో జగన్ వచ్చిన తర్వాతే మాకు కొంచెం ఊహ వచ్చింది కాబట్టి మాకు జగన్ పాలన అయితే నచ్చలేదు. నెక్స్ట్ టీడీపీ జనసేన అలియన్స్లో మంచి గవర్నమెంట్ ఫామ్ చేసి మంచి రూలింగ్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవటం అనేది మీరు ఏకీభవిస్తున్నారా? ఖచ్చితంగా ఏకీభవిస్తాం. ఇప్పుడు వాళ్ళు వైనాట్ 175 అంత ధీమాగా ఉన్నప్పుడు మేము ఎందుకు వైనాట్ 175 ఎందుకు రావాలి? వాళ్ళకి ఎందుకు వాళ్ళు తెంచుకోవడం? మేము కూడా వాళ్ళతో కలిసాము. తప్పు లేదు కూడా. ఇప్పుడు ఒకవేళ టీడీపీ జనసేన అలయన్స్లో గవర్నమెంట్ వస్తే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి? అంటే ఎలాంటిది? డిప్యూటీ సీఎం, మంత్రి? ఏ పదవి ఇవ్వకపోయినా మా గవర్నమెంట్ మారితే చాలు. ఏ పదవి మాకు వద్దు. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి తీసుకున్నా మాకు ఓకే, తీసుకోపోయినా మాకు ఓకే. మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నడుస్తాము. ఇది మాత్రం కన్ఫర్మ్. టీడీపీ బలపడింది అంటారు? ఖచ్చితంగా బలపడింది. టీడీపీ బలపడింది, జనసేన బలపడింది. వైసీపీ గ్రామ స్థాయిలో చాలా డౌన్లో ఉంది. ఇంకా టౌన్స్ సిటీస్ అంటే చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఇప్పుడు వైసీపీ ఓట్ బ్యాంకే గ్రామ స్థాయి, విలేజ్ ఓట్ బ్యాంక్ మొత్తం. ఆ విలేజ్ ఓట్ బ్యాంకే చాలా చేంజ్ వచ్చింది. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఆ విలేజ్ ఓట్ బ్యాంక్ అనేది చాలా కీలకంగా మారి జగన్ని దింపడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు జన్మభూమి కమిటీ బెటర్ అంటారా, సచివాలయాలు బెటర్ అంటారా? అసలు నాకు ఆ జన్మభూమి కమిటీ తెలియదు, సచివాలయ కమిటీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి అవన్నీ టెంపరీయే కదా, ఎవరిని పర్మనెంట్ చేయలేదు ఇప్పుడు దాకా. పర్మనెంట్ చేశారా? నాకు తెలియదులే. చేశారా? నాకైతే తెలియదు ఆ సచివాలయ వ్యవస్థ గురించి. వాలంటరీ వ్యవస్థ అంటారా, ఎవరికి ఉపయోగం నాకైతే తెలియదు. దానివల్ల రాజధాని మీద మీ అభిప్రాయం? రాజధాని ఏది మంది? ఐ మీన్ ఆంధ్రాది వచ్చి నాకు తెలిసి హైదరాబాద్ ఉంది బ్రో. హైదరాబాదా? అది 2014 ముందు కదా. 2024 ఇంకో 3 నెలల మా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని కదా. ఆంధ్రాకి అయితే నాకు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు. ఇంకోటి వచ్చేసేమన్నా మన చంద్రబాబు నాయుడు ఏమన్నా అమరావతి అంటున్నారు. ఓకే, 4 రాజధానులు ఆంధ్ర. ఇప్పుడు జగన్ గారైనా ఒక రాజధాని చెప్తే మేము ఏకీభవిస్తాం, 3 చెప్తే మాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో ఏదైనా ఒకదానికి మేము ఓటేస్తాం. నారా లోకేష్ గారి పాదయాత్ర ఏదైనా పర్లేదు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ఎక్కడ డెవలప్ చేసినా బాగానే ఉంటుంది, వైజాగ్ అయినా బాగానే ఉంటుంది, అమరావతి అయినా ఏదైనా బాగానే ఉంటుంది. కానీ ఒకదాని స్టిక్ అయి ఉండాలి ఏ గవర్నమెంట్ అయినా. నారా లోకేష్ గారి పాదయాత్ర పార్టీకి ఎంతవరకు ప్రయోజనం? నారా లోకేష్ గారు చాలా డెవలప్ అయ్యారు. ఆయన మాట కానీ, ఆయన మాట తీరు కానీ, తెలుగు మాట్లాడే విధానం కానీ చాలా ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడుతో పోలిస్తే చాలా డెవలప్ అయ్యారు. ఖచ్చితంగా పార్టీ అది ప్లస్ అయింది. అంత చదువుకున్న నారా లోకేష్కి జియోకి తేడా తెలియదు అంటారా, లేకపోతే ట్రాప్ వేసాడంటారా? జియోకి తేడా తెలియదు అంటారా? అట్లయితే మంచు విష్ణు గారు కూడా జియోనే అంటారు. మంచు విష్ణుకి ఏం తెలియదు అంటారా? అంటే ట్రాప్ వేసాడంటారా అంటున్నాను. ట్రాప్ అంటే వాళ్ళని కావాలని డైవర్ట్ చేయడం. అవన్నీ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో రకరకాల వర్డ్స్ ఉంటాయి. నేను నారా లోకేష్ సపోర్ట్గా ఏం మాట్లాడట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఏమో వాళ్ళ లాంగ్వేజ్లో జియో అంటారో మనకు తెలియదు కదా. మనం దాన్ని ఎందుకు కామెడీ తీసుకోవాలి? జగన్కి 175 ఎమ్మెల్యేలు ఉన్నారు సార్, రారు ఓకే. కానీ అంటే టీడీపీ ఇప్పుడు మేనిఫెస్టో పెట్టాలన్నా సార్, లేదంటే నిలబెట్టాలన్నా సార్, క్యాండిడేట్ లేదంటారు. దాని గురించి మీరు సరే, లేకపోతే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, మనమేం మాట్లాడుతాం దాని గురించి. ఓకే, ఓవరాల్ గా పోయినసారి జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చినాయి. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈసారి నాకు తెలిసి 60-70 వస్తాయి. ఇప్పుడు జనసేన టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 110-120 వస్తాయి. ఓకే, ఓవరాల్ గా ఏపీ 2024 సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. పవన్ కళ్యాణ్.